భారత్ చైనా మధ్య ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దౌత్య సంబంధాలపై చర్చలు బాగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో చైనా సైన్యం చేస్తున్న పని వెలుగులోకి వచ్చింది. వంకర బుద్ధి మారదు అన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. చైనా సరిహద్దుల్లో తన సైనిక నిర్మాణాలను అస్సలు ఆపడం లేదు. తాజాగా వచ్చిన కొత్త ఉపగ్రహ ఫోటోలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సు దగ్గర 2020లో గొడవ జరిగిన చోటుకు 110 కిలోమీటర్ల దూరంలో చైనా ఒక పెద్ద ఎయిర్ డిఫెన్స్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఈ కొత్త స్థలంలో సైనికులు ఉండే గదులు, ఆయుధాలు దాచే గోదాములు, రాడార్ యంత్రాల స్థానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చైనా రహస్యంగా మిస్సైల్ ప్రయోగ స్థావరాలను నిర్మిస్తోందనే చర్చ రక్షణ నిపుణులను కంగారు పెడుతోంది. చైనా కడుతున్న ఈ క్షిపణి స్థావరాలకు కదిలే పైకప్పులున్నాయి. అంటే అవసరమైనప్పుడు ఈ పైకప్పులు తెరుచుకుంటాయి. ఇవి HQ-9 వంటి పెద్ద క్షిపణులను మోసుకెళ్లే వాహనాలను దాచిపెట్టడానికి ఉపయోగపడతాయి. పైకప్పులు మూసి ఉన్నప్పుడు శత్రు దేశాల నిఘా ఉపగ్రహాలు వీటిని గుర్తించలేవు. క్షిపణి లాంచర్లు పూర్తిగా రహస్యంగా ఉంటాయి. అయితే అమెరికాకు చెందిన నిఘా సంస్థలు ఈ విషయాన్ని గుర్తించాయి. అయితే చైనా ఏర్పాట్ల వల్ల లాంచర్లు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడం, వాటిపై దాడి చేయడం భారత్కు చాలా కష్టమవుతుంది. ఇంతకుముందు చైనా ఈ పద్ధతిని దక్షిణ చైనా సముద్రంలో ఉపయోగించింది. ఇప్పుడు మన హిమాలయ సరిహద్దుల్లో కూడా వాడుతోంది. చైనా పాంగాంగ్ సరస్సు దగ్గరే కాకుండా ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో కూడా ఇలాంటి నిర్మాణాలను చేస్తోందని తెలుస్తోంది. LAC నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ కౌంటీ వద్ద కూడా ఇదే విధమైన క్షిపణి కేంద్రాన్ని గుర్తించారు. ఈ స్థావరం భారతదేశం ఇటీవలి అభివృద్ధి చేస్తున్న న్యోమా ఎయిర్ ఫీల్డ్కు సరిగ్గా ఎదురుగా ఉంది. ఇక్కడ యుద్ధ విమానాలను మోహరించడానికి భారత్ సిద్ధమవుతోంది. చైనా సరిహద్దుల్లో ఈ విధంగా నిర్మాణాలను పెంచుతున్న క్రమంలో భారత్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రక్షణ వ్యవస్థలను, రోడ్ల నిర్మాణాలను చాలా వేగంగా మెరుగుపరుస్తోంది. సరిహద్దు రోడ్ల సంస్థ లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లలో వేల కోట్లతో వ్యూహాత్మక రోడ్లు, వంతెనల పనులు పూర్తి చేసింది. ముఖ్యంగా లడఖ్లోని న్యోమా ఎయిర్ ఫీల్డ్ రన్వే నిర్మాణం అక్టోబర్ 2024 నాటికి పూర్తయింది. దీనివల్ల ఆ ప్రాంతంలో మన యుద్ధ విమానాలను మోహరించే శక్తి పెరుగుతుంది. దౌత్య చర్చలు జరుగుతున్నా చైనా దూకుడును ఎదుర్కొనేందుకు భారత్ అన్ని రకాలుగా సైనిక శక్తిని, మౌలిక సదుపాయాలను పటిష్టం చేస్తూ చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతోంది.